తన భార్య అన్ని విషయాల్లోనూ స్ట్రాంగ్గా ఉండేదన్నారు విజయశాంతి భర్త సురేందర్ రెడ్డి. ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు మాట్లాడానని తెలిపారు. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కావటం లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. తన కోడలు చాలా మంచిదని అత్త చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కన్న తల్లి తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలతో సహా చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆత్మహత్య పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కారణం ఏంటో తెలియదు కానీ తనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా అనంత లోకాలు తీసుకువెళ్లడంతో అసలు ఏం జరిగిందో తెలియక ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ నుండి తన భర్త సురేందర్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత అంత్యక్రియలో భాగంగా బీబీనగర్లో ఉన్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. విజయశాంతి రెడ్డి భర్త సుదర్శన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడుతూ అసలు ఏం జరిగింది, ఆత్మహత్య గల కారణాలు ఏంటి. సురేందర్ గారు, ఎవరి ఊహించని ఘటన, ఎవరి కుటుంబంలో కూడా ఇలాంటి జరగద్దు. తన తల్లి, తన కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు, మీ భార్య, మీ ఇద్దరు పిల్లలు కూడా సూసైడ్ చేసుకోవడం, అసలు ఏం జరిగిందొచ్చు. తర్వాత మీరు దుబాయ్లో ఉన్నారు, ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఏమన్నా మీరు మాట్లాడారా, ఏం జరిగింది అసలు? నాకు దగ్గర ఏ సమాచారం లేదు. దుబాయ్కి మీరు ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు? తర్వాత మీరు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండింది? నేను చివరిసారి 29కి మాట్లాడానండి. 29 మాట్లాడా. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేదు. ఏదన్నా ఆమెకు ప్రాబ్లం అనిపించినప్పుడు నాతో డిస్కస్ చేసేది. ఆమెకు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. ఓకే, అంతవరకు. అందులో ఎంత పెద్ద స్ట్రగుల్ అనేది లేదు. ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఏం లేవు. సో కుటుంబం కూడా చూస్తుంటే అర్థమవుతుంది. కానీ సడన్గా ఈ డిసిషన్ తీసుకోవడం, ఇద్దరు పిల్లలతో సూసైడ్ అనేది ఎవరు ఊహించలేని ఇన్సిడెంట్. అది నాకు అర్థమవుతలేదండి. అది ఏం జరిగింది, ఎందుకు చేసింది. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు మీరు? పిల్లలతో పాపతో 27 మాట్లాడాను. ఎగ్జామ్స్ కోసం వచ్చింది పాప, IIT ఎగ్జామ్స్ కోసం. ఎగ్జామ్ రాసి తర్వాత ఆ రోజు మాట్లాడింది పాప మాట్లాడి 27 బాగా రాశాను డాడీ, కంపల్సరీ వస్తుంది మనకు అన్నది. ఓకే రా, సంతోషం అని చెప్పాను. 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. ఏమైనా ఇబ్బందులు కానీ తన కంపెనీలో ఏదైనా విషయాలు ఏమైనా షేర్ చేసుకున్నా, ఇలా ఆందోళనకరంగా ఎప్పుడైనా మాట్లాడినట్టు ఏమైనా అనిపించిందా? లేదండి, కంపెనీ వారిగా ఎప్పుడు బ్యాడ్గా ఏది ఏం లేదు. క్లియర్గా ఉంది అమ్మాయి. ఏమో తెలియదండి అది ఎందుకు అనేది. ఏదున్నా డిస్కషన్ ఇద్దరు చేసుకుంటాము ఫ్యామిలీ అన్నప్పుడు. మెయిన్ ఎక్కువ మా ఇద్దరు డిస్కషన్ జరిగేది పిల్లల భవిష్యత్తు గురించి, అంతే. పోలీసులు ఏం చెప్పారు? తర్వాత పోలీసులతో మీరు మాట్లాడారా? మరొకసారి మీరు ఏమైనా ఫిర్యాదు చేస్తారా? ఎవరిపైన అనుమానాలు కానీ లేదంటే సమగ్ర దర్యాప్తు చేయాలని ఏమన్నా మీరు? అది ఏం లేదండి. ఇప్పుడు రైల్వే పోలీసు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మీద వస్తున్నాయి, చేస్తారు మంచిగా. అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక విషయం కూడా వెలుగులోకి వస్తుంది. మొబైల్ ఫోన్ సంబంధించి మెసేజెస్ వచ్చాయని చెప్పి, అందులో ఐఎమ్ సారీ మేడం అంటూ, నేను ఇంకోసారి ఏం తప్పు చేయను, రిపీటెడ్గానే 2 మెసేజెస్ వచ్చాయని ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. అలాంటిది ఏదన్నా మరి మీ దృష్టికి వచ్చిందా? అంటే గతంలో ఏమన్నా అలాంటిది? అలా ఏముండదండి. అమ్మాయి చాలా క్లియరు. అమ్మాయి అసలు ఇబ్బంది పడితే ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు ఇన్ఫర్మేషన్ చెయ్యింది వాళ్ళ బ్రదర్కు కంపల్సరీ ఉంటుంది. సపోర్ట్గా మదరు ఎక్కువ సపోర్ట్గా ఉంటారు. ప్రతి విషయం షేర్ చేస్తుంది, ఏం దాచిపెట్టుకోదు. 99% దాచిపెట్టుకోదు, అన్నీ షేర్ చేస్తుంది. అమ్మా, ఎట్లుంటుండే మీ కోడలు కానీ మీ మనవాళ్ళు? అసలు మంచిగా ఉంటుండే, బంగారం. నా కోడలతో ఏమి ఇబ్బంది లేదు. చాలా దయన, చాలా మంచిగా అమ్మాయి. అలా కుటుంబం చాలా మంచిది. ఎవరితోటి ఇబ్బంది లేదు, దేంట్లో ఇబ్బంది లేదు. మేము నిమ్మలంగా ఉన్నాము. మేమిద్దరం వీడు ఉంటాం అంతే. నా కొడుకులు, నా కోడళ్ళు డ్యూటీలు చేసుకుంటుంటారు అంతే. రోజుకు వాళ్ళు చేస్తారు. నా కోడలైతే సంక్రాంతి రమ్మన్నది. నా ఆరోగ్యం బాగాలేక వెళ్ళలేకపోయినా, నా మనవరు రమ్మన్నాడు, నా అయ్యపురాలు రమ్మన్నాడు. నాకు చేతగాక వెళ్ళలేదు. అంతేగాని ఏం ప్రాబ్లం లేదు మాకు. ఎటువంటి ప్రాబ్లం లేవు. దసరాకు నాకు జ్వరం వచ్చి పండుకుంటే నా కోడలు కారు తీసుకుని వచ్చి చూసి అన్నీ చేసిపోయింది.
ఎప్పుడు వచ్చారమ్మా మనవడు లాస్ట్ టైం? లాస్ట్కు దసరా వెళ్ళినాక ఇద్దరు వచ్చారు, నా అయ్యపురాలు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలు. ఇక అప్పుడు చూసిందమ్మ నా పిల్లల్ని. ఎప్పుడు హాస్టల్లోనే ఉన్నారుగా అమ్మ, ఎప్పుడన్నా వస్తే చెప్పండి వచ్చి చూసిపోదామని, మీకే శాత కాదు కావద్దయ్యా అని చెప్పింది. అంతే. మళ్ళీ వీలు ఉన్నప్పుడు తీసుకురా బిడ్డ అని చెప్పిన. సరే అత్తయ్య నాకు వీలు ఉన్నప్పుడు తీసుకొస్తాను, అంతేగాని ఏమి లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఏమి లేదు. నా కోడలు బంగారం. ఒంటరితనమా లేకుంటే కారణాలు ఏవై ఉండొచ్చు, కానీ ఏది ఏమైనా ప్రాణాలు తీసుకోవడం అనేది ఇటు కుటుంబ సభ్యులను ఎంతగానో వేధిస్తోంది. ఓవైపు పోలీసులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే విజయశాంతి రెడ్డికి సంబంధించిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ సీజ్ అయింది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వెళ్ళింది. అక్కడ నుంచి కొన్ని ఆధారాలు లభిస్తే ఈ కేసు దర్యాప్తు లోతుగా జరిగితే తప్ప అసలు బలవన్మరణానికి పాల్పడడానికి కారణాలు ఏమోయని మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది. ఇటు తన భార్యను, కూతుర్ని, కొడుకుని కోల్పోయిన తండ్రి మరొక బాధ, ఇటు కోడలు, మనవన్ని కోల్పోయిన బాధ ఈ కుటుంబాన్ని ఎంతగానో వేధిస్తుంది. ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవాలి, లేదంటే ధైర్యంగా నిలబడాలి తప్ప ఇలా బలవన్నానికి పాల్పడొద్దంటూ కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం ఎందుకు ఈ ముగ్గురు కూడా సూసైడ్ పాల్పడడానికి కారణాలు ఏవైనా మాత్రం తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.